అందరికీ. ఈరోజు నేను మహాభారతంలో మొదటి పర్వం ఆది పర్వం కోసం చెప్పబోతున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, అంటే పాండవులు కౌరవుల యొక్క తల్లిదండ్రులు ఎలా జన్మించారు అనే దానికోసం. సో ఇది నెక్స్ట్ వీడియో. ఇందులో పాండవులు కౌరవులు ఎలా జన్మించారు అనే దానికోసం చెప్పబోతున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానో అది ఒకసారి మీకు రీక్యాప్ చేస్తున్నాను. శాంతను మహారాజు పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది గంగాదేవి. సో శాంతనుడు గంగాదేవిని పెళ్లి చేసుకొని వారికి ఒక కుమారుడు పుడతాడు. అతనే భీష్ముడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. భీష్మ ప్రతిజ్ఞ వల్ల ఆయన భీష్ముడు అని ప్రసిద్ధి చెందుతాడు. ఆ తర్వాత శాంతనుడు మరోసారి సత్యవతి అనే ఆమెని వివాహం చేసుకుంటాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఒకడు చిత్రాంగదుడు, ఇంకొకరు విచిత్రవీరుడు. చిత్రాంగదుడు యుద్ధంలో చనిపోతాడు. విచిత్రవీరుడు కూడా చిన్న వయసులోనే మరణిస్తాడు. అప్పుడే వంశ పరంపర ఆగిపోతుందనే భయం వాళ్ళకు పడుతుంది. అప్పుడు సత్యవతి తన మొదటి కుమారుడు యొక్క వేదవ్యాసుని పిలుస్తుంది. ఆమె కోడలకు సంతానం కలగాలని అతన్ని ప్రార్థిస్తుంది. దాంతో అంబిక అంబాలిక అనే ఇద్దరికి వేదవ్యాసుడు పుత్రులను ప్రసాదిస్తాడు. ఆ విధంగా పుట్టిన వారే ధృతరాష్ట్రుడు, జన్మకు అంధుడు; పాండురాజు, శక్తిమంతుడు, తెలివైనవాడు; విదురుడు, ధర్మశీలి, సద్గుణాలు కలవాడు. సో ఈ విధంగా అంతటితో వాళ్ళ జననం పూర్తవుతుంది. అంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఎలా జన్మించారు అనే దానికోసం. ఇప్పుడు కౌరవులు పాండవులు ఎలా పుట్టారు అనే దానికోసం మనం తెలుసుకుందాం. సో పాండు వివాహం చేసుకున్న వారు కుంతి మరియు మాద్రి. కుంతికి దేవతల ఆశీర్వాదంతో పాండవులు జన్మిస్తారు. అందులో మొదటివాడు యుధిష్ఠిరుడు. అతనే ధర్మరాజు. అతను యమధర్మరాజుని దీవెనితో జన్మిస్తాడు. రెండవ వాడు భీముడు. అతను వాయుదేవుని దీవెనితో జన్మిస్తాడు. మూడవ వాడు అర్జునుడు. అతను ఇంద్రుని దేవుడితో జన్మిస్తాడు. ఇంకా మాదిరికి ఇద్దరు కుమారులు ఉంటారు, నకులుడు, సహదేవుడు. వాళ్ళు అశ్విని దేవతల దీవెనితో జన్మిస్తారు. వాళ్ళే పంచపాండవులు. ఇంకా ధృతరాష్ట్రునికి గాంధారితో వివాహం అవుతుంది. ఆమె కౌరవులు అనే 100 మంది కుమారులు పుడతారు. వారిలో ప్రథముడు దుర్యోధనుడు. పాండురాజు అరణ్యంలో ఉన్నప్పుడు మృత్యువాత పడతాడు. ఎందుకంటే అతనికి పూర్వజన్మలో ఒక శాపం ఉంటుంది. ఎప్పుడైనా వాళ్ళు తన భార్యలతో కలిస్తే అతను చనిపోతాడు. సో ఆ విధంగా పాండురాజు అరణ్యంలో మరణిస్తాడు. సో తన తర్వాత పాండురాజు అరణ్యంలో మరణించాక కుంతి, పాండవులు హస్తినాపురానికి వస్తారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అప్పుడు పాండురాజు చనిపోయినప్పుడే రెండవ భార్య మాద్రి కూడా అగ్నిదావతి చేసుకుంటుంది. అంటే పాండురాజుతో పాటు చనిపోతుంది. దాని తర్వాత వాళ్ళు కుంతి, పాండవులు హస్తినాపురానికి వస్తారు. అక్కడే కౌరవులు, అంటే ముఖ్యంగా దుర్యోధనుడు పాండవులపై ద్వేషం పెంచుకుంటాడు. ఆ ద్వేషమే ముందు మరిన్ని సంఘటనలకు దారితీస్తుంది. పాండవులు హస్తినాపురానికి వచ్చిన తర్వాత ప్రజలు వారికి ఎంతో మక్కువ చూపించేవారు. వాళ్ళ తెలివి, ధైర్యం, గుణాల వల్ల ప్రజలు వారిని ఆదరించేవారు. ఇది చూసి దుర్యోధనుడు అసూయతో మండిపడుతూ ఉండేవాడు. దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుని ఒప్పించి పాండవులను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పాండవులను ఒక బంగారంతో తయారు చేసిన ఇంటికి పంపిస్తారు. ఆ ఇంటి పేరు లక్షగృహం. కానీ అది నిజంగా ఒక కుట్ర. పురోచనుడు అనే దుర్యోధనుడి మనిషి ఆ ఇంటిని మంట పెట్టి పాండవులను చంపాలనే కుట్ర చేస్తారు. కానీ విదురుడు పాండవులకు ఈ విషయం ముందుగానే తెలియజేసి వాళ్ళని రహస్యంగా ఒక సొరంగం ద్వారా బయటకు వచ్చి అరణ్యంలోకి పారిపోయేలా చేస్తాడు. సో అందరూ వారు చనిపోయారు అనుకుంటూ ఉంటారు. కానీ వారు అజ్ఞాత జీవితం ప్రారంభిస్తారు. అరణ్యంలో ఉండగా పాండవులు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. అదే సమయంలో పాండవులు ఏకచక్ర నగరానికి చేరుతారు. అక్కడ ఒక భయంకరమైన రాక్షసుడు బకాసురుడు ప్రజలను భయపెడుతూ ఉంటాడు. భీముడు అతనితో పోరాడి బకాసురుని సంహరిస్తాడు. ప్రజలు ఆనందంతో పాండవులను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఆ తర్వాత వాళ్ళు పాంచాల రాజ్యం వైపు ప్రయాణిస్తూ ఉంటారు. అక్కడే ద్రౌపది స్వయంవరం జరుగుతుంది. ఆమె ద్రుపదుని కుమార్తె. ద్రౌపది పెళ్లికి శరతిరస్కారం అనే పరీక్ష పెడతారు. ఒక బహుళ శక్తివంతమైన విల్లు వంకర చేసిన తర్వాత లక్ష్యాన్ని బాణంతో కొట్టాలి. అక్కడ వచ్చిన రాజులు ఎవ్వరూ విజయవంతం కాలేరు. అప్పుడే అర్జునుడు బ్రాహ్మణుడి వేషంలో పాల్గొని
పరీక్షని విజయవంతంగా పూర్తి చేసి ద్రౌపదిని గెలుచుకుంటాడు. ఈ సమయంలో అందరికీ పాండవులు బ్రతుకున్నారని తెలుస్తుంది. ధృతరాష్ట్రుడు వారిని తిరిగి హస్తినాపురానికి పిలిపిస్తాడు. అప్పుడు అక్కడ రాజసభ పెట్టి పాండవులకు కురుశాఖలో ఖండవప్రస్థం అనే ప్రాంతాన్ని రాజ్యంగా ఇస్తారు. అదే తర్వాత ఇంద్రప్రస్థం అవుతుంది. ఇక్కడతో ఈ ఆదిపర్వం ముగుస్తుంది. ఇది మహాభారత కథకు ఒక శక్తివంతమైన ప్రారంభం. ఈ విధంగా మహాభారతంలో ఆదిపర్వం అనే మొదటి పర్వంలో పాంచాల సభ వరకు గొప్ప గొప్ప ఘట్టాలు జరుగుతాయి. ఈ కథ మనకు ధర్మం, ధైర్యం, సహనం ఎలా ఉంటాయో చెప్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాలు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. మహాభారతంలో మరొక అద్భుతమైన పర్వంలో కలుద్దాం. ధన్యవాదాలు.